అవార్డు పొందిన శాస్త్రవేత్త ఒక పరిశోధన చేశారు. ఏంటి అంటే సృష్టిలో మీరు పురుగు ఉంటుంది, పురుగుని తింటది కప్ప, కప్పని తింటది పాము, పాముని తినేటటువంటిది ముంగిస, ఇట్లా రకాలు ఉన్నాయి. ప్రతి దానికి సృష్టిలో ఒక లెక్క ఉంది. అట్లాగే ఈ ఇందులో ఉండే క్రిముల్ని, చెడు క్రిముల్ని తినేసేటటువంటి మంచి క్రిములు ఉన్నాయి నీళ్ళలోనే. ఇవి చాలా సీరియస్గా పనిచేస్తాయి. అందువల్లనే ఆ నీళ్లు స్వచ్ఛంగా ఉంటున్నాయి. ఈ విషయాన్ని పరిశోధన ద్వారా కూడా తేలింది, సైంటిఫిక్గా తేలింది. కానీ ఇది ప్రొజెక్ట్ చేయి నీకు చేతనైతే. నిజంగా ఇబ్బంది పడుతుందా చెప్పు, తప్పులేదు. నేనేమంటానంటే ఇప్పుడు నాకు బాగా గుర్తు, ఇదివరకు మనకి తిరుపతికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు, లేకపోతే ఇంకోటి, లేకపోతే విజయవాడ దసరా ఉత్సవాలు, ఇట్లాంటి కవరేజ్ అంటే మీడియాకి ఎంతవరకు అవగాహన ఉంది? మీడియాలో ఎక్కువ మంది కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులే ఉంటారు. వీళ్ళు కవరేజ్ ఏమిస్తారు లైవ్ అంటే, ఇక్కడ జరుగుతోంది, ఆ నాయకుడు వచ్చాడు, ఈ నాయకుడు వచ్చాడు. దేవుడు ముందు నాయకుడు ఏంటి, ఎంతమంది వచ్చారు, లేకపోతే భోజనం సరిగ్గా లేదు, ఇక్కడ క్యూ లైన్లో ఇబ్బంది పడుతున్నారు. ఇట్ ఈస్ ఎ కామన్ థింగ్. మెయిన్ ఏంటి, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈ అలంకారం యొక్క ప్రాశస్త్యం ఏంటి, ఇవాళ చేయబోయే అలంకారం యొక్క ప్రాశస్త్యం ఏంటి, అది ప్రజలకు వివరించు నువ్వు ముందు.